అంతే, నాకు తొలగిస్తే చాలు శోధన. ప్రభు యేసుక్రీస్తు అనే ప్రేమ గల దేవుని గురించి మరొకసారి మీకు అందరికీ ప్రకటించడానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. బైబిల్ గ్రంథములో దేవుని గురించి ఏమని వ్రాయబడిందంటే దేవుడే ప్రేమ అని వ్రాయబడి ఉంది. గాడ్ ఈజ్ లవ్. అందుకే తరచుగా ఒక మాట అంటుంటాను, దేవునిలో చాలా ప్రేమ ఉంది అని. కానీ ఆయనలో ఉన్న ప్రేమ యొక్క పరిమాణమును గురించి కానీ ఎవరైనా మాట్లాడితే నేను అంటాను, సముద్రము దగ్గరికి ఎవరైనా పోయి సముద్రంలో చాలా నీళ్ళు ఉన్నాయి అంటే మనం ఏమంటాం? సముద్రంలో చాలా నీళ్ళు ఉంటామేమంటారా? చాలా నీళ్ళ పేరే సముద్రం. అందులో చాలా నీళ్ళు ఉంటామంటే అమాయకంగా లేదు, అంతు పొంతు లేని నీళ్ళ పేరే. కనుక దేవునిలో చాలా ప్రేమ ఉండడం కాదు, అసలు ఆ అనంతమైన ప్రేమే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక ఆ దేవుని ప్రేమను ఎంతటి మహాభక్తుడైతే కూడా ఒక్కడే ధ్యానిస్తే వాడికి అర్థం కాదని బైబిల్ గ్రంథములో ఎఫెసీ పత్రికలో 3:18 దేవుడు మాట్లాడుతూ సమస్త పరిశుద్ధులతో కలిసి ధ్యానిస్తేనే ఆ ప్రేమ ఎత్తు లోతు పొడవు వెడల్పు నీకు అర్థమైంది అంటాడు. అంటే ఎంత మంచి ప్రార్థనాపరుడైనా భక్తి కలిగిన వాడైనా దేవుని ప్రేమను గురించి ధ్యానించాలని సంకల్పించి ప్రయత్నిస్తే సాధ్యం కాదట. పరిశుద్ధులందరితో కలిసి ధ్యానం చేస్తే తప్ప, వారి వారి అనుభవాలను ప్రత్యక్షతలను సమకూరిస్తే తప్ప, క్రోడీకరిస్తే తప్ప ఒక పట్టణ అర్థం కాని మహామర్మ పదార్థము దేవుని ప్రేమ అని మనము గ్రహించాలి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అనండి కదండి. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. మరి ఇప్పుడు ప్రేమ, ఆ ప్రేమను అనుభవించేవారు లేకపోతే నిష్ఫలమేగా, వ్యర్థమేగా. టన్నుల కొద్దీ ప్రేమ ఉన్నది, అనుభవించేవారు ఎవరు లేరు. ప్రేమ వ్యర్థమైపోతుంది కదా. అందుచేతనే తన ప్రేమను అనుభవించి ఆస్వాదించి ఆనందించడానికే దేవుడు మానవుల్ని సృష్టించుకున్నాడు. మానవ జీవితములలో మానవునికి కలుగుచున్న రకరకాల శ్రమలు, పరీక్షలు, పోరాటాలను చూసి కొంతమంది ఆ ప్రేమ లేని దేవుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు అంటూ, దేవుడే ఉంటే ఇంత కఠినమైన స్థితి ఎందుకు వస్తుంది అంటూ బాధావేశములో మాట్లాడడం కూడా మనకు వినబడుతూ ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే, ప్రేమ గల దేవునికి కోపం వచ్చి కసిదీరా మానవ జాతిని శిక్షించడం అనేది కాదు కార్యక్రమం. తన ప్రేమకు వారు శాశ్వతంగా దూరం అయిపోకుండా, వారు కోరుకుంటున్నటువంటి పాపిష్టి స్వేచ్ఛాయుత ప్రపంచంలోనికి జారిపోకుండా, వారిని పట్టుకొని లాక్కొస్తున్నప్పుడు కలిగే నొప్పి మాత్రమే ఆయా శ్రమలు తప్ప, తన ప్రేమలో వారు పరిపూర్ణమైన సంతోషం అనుభవించాలనే దేవుడు మానవ జాతిని సంరక్షించటంలో భాగంగా శిక్షిస్తూ ఉంటాడు. అది కసి కాదు, కక్ష కాదు, కోపం కాదని, కన్న తండ్రికి బిడ్డల మీద అలాంటి భావన ఎందుకు ఉంటుందని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తున్నాను. మీకు సులభంగా గుర్తుండడానికి కోసం ఆ మాట అంటున్నాను. శిక్షించుట సంరక్షించుటలో ఒక భాగం అని రాసుకోండి. మనసులో, నోట్సులో, పేపర్ మీద మీకు అది మేలుకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఎవరైనా సంరక్షించే పిల్లలను దారి తప్పుతున్నప్పుడు వారిని శిక్షిస్తే మేలు మరింత కలగాలని తప్ప, వారిని శిక్షించాలనే ప్రత్యేక ప్రణాళిక ఏమైనా ఉంటుందా పాడా? కన్న తండ్రి, పరమ తండ్రి కూడా మానవులందరి ఎడల అలాంటి విశాలమైనటువంటి దృక్పథాన్ని, ప్రేమనే కలిగి ఉంటారని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మానవ జాతిని ఎందుకు పుట్టించాడు అంటే తన ప్రేమను అనుభవింపచేయడానికి. ఈ భూమి మీద సకల సృష్టిని, జంతువులను, చెట్లు, పుట్టలు, నదులు, కొండలు, పర్వతాలు, ఇదంతా ఎందుకు సృష్టించాడు?
మనిషి కొరకే, మనిషికి ఉపయోగపడటానికి కొరకే. సర్వ సృష్టి మనిషి కోసం చేసి మనిషిని తన కోసం దేవుడు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలారా, దేవుడంటేనే ప్రేమ. ఆ ప్రేమ అనుభవించడానికి ఎవరూ లేనప్పుడు, సమీపించడానికి తేజస్సులో తాను మాత్రమే అమరత్వము కలిగి ఉండే దేవుడు, ఎవరూ లేరు, ఏమీ లేదు ఈ అఖండమైన విశ్వములో. ఎక్కడో విశ్వాంతరాలలో ఒక వెలుగు మండలములో, తేజోమండలములో తాను ఉండేవాడు. ఒక్కడే ఉండేవాడు, మరణము లేనివాడుగా, మహిమ కలిగిన వాడిగా ఉండేవాడు. తర్వాత అపారమైన ప్రేమ ఉన్నది కదా, తానే ప్రేమాంబుది కదా. మరి ఆ ప్రేమను అనుభవించుటకు, ఆస్వాదించుటకు ఎవరైనా కావాలి కదా. అందుకొరకే మనల్ని పుట్టించుకున్నారు. ఆయన ప్రేమను మనం అనుభవిస్తూ, ఆయన ప్రేమలో మనము సంతోషిస్తూ, ఆయన ప్రేమలో మనము వర్ధిల్లుతూ ఉంటే చూసి సంతోషించటమే ఆ ప్రేమకున్న పరమాత్మ తప్ప ఇంకే విశేషము కారణము కాదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బిడ్డలారా, ఇలాంటి ప్రేమ గల దేవుడు భూమి మీద మానవుని కొరకు సమస్తమును సిద్ధం చేశాడు. ఈ భూమి మీద తాత్కాలిక జీవనమే అనుమతించాడు. తిరిగి తన వద్దకు రమ్మనే ఒక మహాప్రక్రియను ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు కొరకు భూమి మీదకి వచ్చిన నరుడు మళ్ళా పరలోకానికి రావడానికి, పాపిష్టి లోకములో తలంపుల, ఆలోచన, మాటలు, చూపులు, కార్యముల ద్వారా మలినమైపోతే, అపవిత్రమైపోతే, నిషిద్ధమైనది ఏది, అపవిత్రమైనది ఏది పరలోకమునకు, మహిమలోకానికి, స్వర్గలోకానికి రాదు గనుక పరిశుద్ధపరచుటకు స్వయముగా తానే దిగివచ్చి విశ్వమానవులందరి కొరకై సిలువయ్యను బలిపీఠం మీద తానే బలై రక్తమును కార్చి ప్రాణమును పెట్టి చావుని చంపి తన శరీరమును తెరను తీల్చడం ద్వారా స్వర్లోకమునకు ఒక నూతన మార్గమును ఆయన ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా తిరిగి మహిమలోనికి మానవుడు వచ్చేలోపు భూమి మీద గడపాల్సిన ఆ జీవితం ఏదైతే ఉందో, ఆ జీవితానికి కావలసిన ప్రతి ఏర్పాటు కూడా దేవుడు చేశాడు. అలాంటి ఏర్పాట్లలో ఒకటి కుటుంబ వ్యవస్థ. ప్రభువుకు ఒక స్తోత్రం అనొచ్చు కదా. హల్లెలూయా. కనుక దేవుడు భూమి మీద ఆరోగ్యకరమైన కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ కుటుంబ వ్యవస్థను గురించి కూడా మనమందరము స్పష్టముగా ఎరిగిన వారమై ఉండవలెను. మనము చదువుకున్న 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటూ ప్రారంభించాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు కట్టించే దేవుడు, నిర్మించే దేవుడు, నిర్మాణకుడైన దేవుడు. ఇతడు నాశనకర్త కాదని, నాశన పాత్రుడు కాదని, విధ్వంసానికి, విలయానికి కారకుడు కాదని నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నిర్మాణకుడని. హీ ఈస్ ద మాస్టర్ బిల్డర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఫర్ ద ఫ్యామిలీస్ ఆన్ ద ప్లానెట్ ఆఫ్ ద ఎర్త్. ఈ విశ్వమంతటికి మాత్రమే కాదు, ఈ భూమండలం మీద నివసిస్తున్న మానవ జాతి యొక్క ప్రతి కుటుంబం యొక్క నిర్మాణకుడు, కట్టుచున్నవాడు దేవుడేనని ప్రభు పేరట మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మనము చూస్తే యేసు బాబును కూడా ఒక కుటుంబముగా దేవుడే కట్టాడు అని నేను ప్రకటిస్తున్నాను. దానంతటికీ మీరు సాక్షులు కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటూ స్టార్ట్ చేశాడు. కనుక మొట్టమొదటి మాటగా ఈ రాత్రి ఎల్ల ప్రజలకు ప్రకటించు శుభవార్త ఏమనగా, దేవుడు కట్టేవాడు, నిర్మించేవాడు. హీ ఈస్ ద బిల్డర్ ఆఫ్ లైఫ్స్. నీ జీవితాన్ని కడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు, నీ ఆత్మీయతను కడతాడు, నీ సేవను కడతాడు, నీ పరిచయను కడతాడు, మీ బిడ్డల జీవితాల్ని కడతాడు. కట్టే దేవుడు ఆయన. కూల్చేవాడు ఒకడు ఉన్నాడు. అపవాది అని, నాశన పాత్రుడని, అబద్ధములు జనకుడని, సాతానని, దుష్టుడని, లాయకర్త అని, నువ్వు ఏ పేరు మీద వాడిని పిలిచిన వాడు చేసే పని కోల్చటమే. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు నిర్మించే దేవుడై ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథములో పౌలయ్య గారు మాట్లాడుతూ జగత్తును అందలి సర్వమును ఆయన నిర్మించాడు. హెబ్రీ పత్రికలో పౌలు గారే మాట్లాడుతూ ప్రపంచంలో తన మహత్తు గల మాట చేత నిర్మించాడని ఒకట్లో.
హెబ్రీ పత్రిక మళ్ళీ 11లో కూడా ఆయన మాట్లాడుతూ ప్రపంచములు తన వాక్యము చేత నిర్మించాడు అని మాట్లాడారు. కనుక పలు చోట్ల దేవుని వాక్యం ఏమి తెలియజేస్తుందంటే దేవుడు నిర్మిస్తాడు, దేవుడు నిలబెడతాడు, దేవుడు కడతాడు. ఈ దేవునిలో ఉన్న అనేకమైన విశేషమైన గుణములలో ఒకటి నిర్మించడం, కట్టడం, నిలబెట్టడం. ఇది దేవుని యొక్క మహా గొప్ప విశేషణ గుణమని ప్రకటిస్తున్నాను. పేతురు గారు మాట్లాడుతూ ఆయన అతిశయింపదగిన గుణములను అనగా గుణాతిశయములను ప్రచురించుటకే మనల్ని రక్షించుకున్నాడని రాశాడు. అతిశయించి ప్రకటించవలసిన సర్వోత్తమ దైవ గుణములలో ఒకటి హీ ఈజ్ ద మాస్టర్ బిల్డర్ ఆఫ్ లైఫ్స్ అండ్ ఫ్యామిలీస్. ఆయన కుటుంబములను జీవితములను కట్టుచున్నాడు. దేవునికి స్తోత్రము కలగండి. అందరు చెప్తారా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిదనే పాటలో సియోనును ఇశ్రాయేలును కట్టుచున్న దేవుడు అని మనం ఆయన ఆరాధన చేస్తాం. ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదైనా ఒకసారి అందుకో. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రాయేలీయులను ప్రోగు చేయువాడనే. ఎంతమంది చప్పట్లు కొడుతున్నారో చెప్పి అన్ని రకాలు కొన్ని తాళాలు. సకల దుర్మార్గాలకి పరాకాష్ఠగా ఉన్నది. 1000 మంది కొట్టినా 1,00,000 మంది కొట్టినా చప్పట్లు అంటే ఒక తాళమే వినబడాలి కదా. 5-6 వినబట్టి ఏమిటా దుర్మార్గం, మహాపాపమది సుమా. సంగీతానికి సంబంధించి తాళం ప్రాణం అండి, దాన్ని చంపేయడం నేరం, తప్పు. అందరూ కలిసి ఐకమత్యంగా ఒకే తాళం కొట్టండి, ఇష్టానుసారం కొట్టబాకండి. ఏది నాన్న? యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని పాడదాం. యెరూషలేము యెహోవాయే ఇశ్రాయేలీయులను ప్రోగు చేయువాడని. ఇశ్రాయేలీయులను ప్రోగు చేయువాడని. దేవునికి స్తోత్రము. చప్పట్లతో పాడదాం. పిల్లలాశీర్వదించియు బలపరచని గుమ్మముల్. ఆమేన్. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా ఉంచును. ఆమేన్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు వాక్యమును పరిశీలిస్తే, చరిత్రను చూడగలిగితే, ఇప్పుడు నేను పాడిన చరణములో ఉన్న యెరూషలేము పట్టణము కొన్ని 100ల సార్లు నాశనం చేయబడింది. బిడ్డలారా, శత్రువులు దాని మీద అటాక్ చేశారు, కొల్లగొట్టారు, తగలబెట్టారు. దాని ప్రాకారాలు కూర్చారు, దాని మందిరాన్ని కూల్చారు, దాని గుమ్మములు తగలబెట్టారు. కానీ కీర్తనాకరుడు గానము చేసినట్లుగా దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు అని సెలవిచ్చినట్లుగా ప్రపంచ సుందర నగరములలో ఒకటి అని చెప్పవలసిన స్థాయిలో అది ఎప్పటికప్పుడు కట్టబడుతూనే ఉంది. మీరు గూగుల్ చేసి చూడండి, ప్రపంచంలో మీరు సర్చ్ చేయండి. దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచములో అన్నింటికంటే ఎక్కువ సార్లు కొట్టబడిన, శిథిలమైపోయిన, బాంబులతో కానీ మరో రీతి కానీ దాడికి గురిన పట్టణం ఏది అని కొడితే మీకు వచ్చే ఆన్సర్ యెరూషలేం. ఈరోజు చూడండి యెరూషలేం ఎట్లా ఉందో. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీస్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచ సుందర నగరములలో ఒకటి. భక్తుడు బైబిల్లో గాని దానం చేస్తూ అంటాడు, ఆ ఆనంద దేశమున అని మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి. ప్రజలు నిర్భయముగా నివసించు పట్టణమున
మేము ఆ దేశాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఒకసారి మేడగదికి పక్కనే ఉండే సియోను కొండ మీద మేము నిలబడి ఉన్నాము. 60 ఏండ్ల వయసున్నటువంటి యూదుడైన ఒక గైడ్ మాకు అన్ని చూపించి వివరిస్తున్నాడు. ఉత్తరం వైపుగా చూస్తే మంటలెగసి వస్తున్నాయి. ఆందోళన పడ్డ మేము, ఏంటండి తగలబడిపోతుంది అని అడిగితే ఆయన చాలా కూల్గా, దెర్ వాస్ బాంబింగ్ ఫ్రమ్ ద ఎనిమీస్, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. శత్రువులు బాంబులు వేశారు, తగలడుతుంది, బాంబింగ్ అవుతుంది, పర్వాలేదులే, మన పని మనం. ఎదురుకుండా కొంప తగలడిపోతుంది, దానికి చలనం లేదు. హల్లెలూయా. అన్నిటికన్నా మొండి అనబడిన సెకండి కూడా చచ్చుద్దేమో కానీ యేసు రక్తమే జయం. ఆ పట్టణమునకు తిరుగులేదని ప్రపంచ చరిత్రలో సాక్ష్యం ఇస్తున్నాయి. నేను ఒక నగరాన్ని గురించి, పట్టణాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం ఏంటంటే, ఈ మానవ మనుగడలో చరిత్రలో అన్నిసార్లు కొట్టబడ్డ పట్టణం ఏమీ లేదండి. ఇంకా పడిలేచిన కెరటం వల్లే తిరిగి కట్టబడుతున్న మహానగరాన్ని చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తున్నది? దేవుడు కానీ ఒక పట్టణంలో ఉంటే ఆ పట్టణం ఇలా కట్టబడుతుంది కదా. ఎంతమంది శత్రువులు దాడి చేసినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కూలిపోయినట్లుగా, నాశనం అయిపోయినట్లుగా కనబడుచున్నదే కానీ అంతకంతకు ప్రబలుచున్నట్లుగా, మరింత తేజముతో ప్రకాశమానమైనటువంటి జోజ్వలమానమైన దైవముఖిగా అది లేపబడుచున్నది కదా. మనకనిపిస్తున్నది. నా జీవితం కూడా అంతే కదా. వ్యాధులు, బాధలు, శోధనలో, పోరాటాలు, శ్రమలో, నిందలు, అవమానాలు ఎన్నెన్ని వచ్చినా నేను లేచి నిలబడి దేవుణ్ణి మహింపరుస్తాను. భక్తుడు ఏమన్నాడు? 10,000 మంది దండెత్తి నా మీదకి వస్తున్నారు, నేను పండుకుని నిద్రపోయి మేలుకొందను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను. ఏం చేయాలట? మహాయజ్ఞం నిర్వహించాలా, కోట్ల రూపాయలు సమర్పించుకోవాలా. నిన్ను తలచినచో నన్ను విడనాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా తిప్పలు పడాలా, కష్టపడాలా, ఏమన్నా చెయ్యాలా? అన్ని కాలములా నిన్నే స్మరింతు. ఎందుకు? ఎల్నరానివయా నీకున్న సుగుణములు, గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడు, తోడు నీ ఉండగా, నేనేల భయ. విశ్వాసంతో పలకండి. నా తోడు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో స్వరమెత్తి కొడదాం. నిన్ను తలచినచో అన్ని కాలములా నిన్ను స్మరింతు. అన్ని కాలములా నిన్నే నీకున్న సుగుణములు, గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడును, నా తోడు నీ ఉండగా, నేనేల భయపడును, నా తోడు నీ ఉండగా. హల్లెలూయా, హల్లెలూయా. Even it is a valley of shadow, I will not fear, because the Lord is with me.
అది గాఢాంధకారపు లోయ అయినా నేను భయపడను, ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న దేవుడు నిర్మించే దేవుడు. బైబిల్ గ్రంథంలో యోసేపు అనే ఒక వ్యక్తి ఉంటాడు. చిన్నటి నుండి కాస్త ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి దేవుని కృపను పొందిన వాడై భవిష్యత్తును దేవుడు ఆ చిన్నవాడికి బయలుపరుస్తూ ఉండేవాడు. దేవుడు తనకి ఏదైనా చూపిస్తే తను చెబుతూ ఉండేవాడు. అసూయతో, పగతో. అసూయ ఎంత ప్రమాదకరం అండి. ఆదికాండం 4వ అధ్యాయంలో మొట్టమొదటి కుమారులు ఆదాము గారికి పుట్టిన 2 కొడుకుల్లో చిన్నవాడి అర్పణను దేవుడు అంగీకరించాడు, పెద్దవాడు అసూయ చెంది ఏకంగా చంపేశాడు. అసూయ అనేది ఎంత భయంకరమైందంటే రక్తం కళ్ళ చూస్తే కానీ శాంతించలేదు. ప్రళయభీకరమైనటువంటి పాపం. ఎంతటి ఘోరానికైనా మూలహేతువుగా మారుతుంది అసూయ. కేవలం అసూయతోనే ఇన్ని చేశాడంటారా? చేస్తారు. అసూయ ఉన్నవాడు అంతే, ఉచ్చనీచాలు మరిచిపోతాడు. తన పర ఉండదు వాడికి. అసూయ రగిలితే తగలబట్టమే. ఈ మానవ మనుగడ చరిత్రలో మొట్టమొదటి హత్యకు కారణం అసూయ. అన్నలందరూ అసూయతో రగిలేరు. ఉక్కు పచ్చలారని బాల్యంలో ఉన్నవాడిని అన్నయ్యలకు గొర్రెలు కాచుకుంటున్న వేళ క్యారేజీ పట్టుకొస్తే క్యారేజీ తీసుకొని అతన్ని కొట్టి అతని నీరు లేని బావిలో త్రోసి, ఇంకా కసి తీరదు లేనిపోని తలకైన రక్తాపరాధ మనకెందుకన్నట్టుగా విదేశీయులకు అంగడి సరుగ్గా పశువుగా అమ్మి వాళ్ళతోడు మరొకడికి అమ్మి అతని ఇంట్లో పని మనిషిగా బానిసగా మార్చి నీలాపనిందలు మోపి జైల్లో నెట్టి, ఓరి బాబోయ్, ఒక్క జీవితానికి ఇన్ని బాధలా అనిపిస్తుంది మనకి. కొన్ని వేల మంది ఉన్న ఊరందరికీ తలకో బాధ ఇస్తే కానీ సరిపోదన్నన్ని బాధలు ఒకడికి వచ్చేసినాయి. ఒక్క జీవితానికి ఇన్ని కష్టాలా బాబోయ్ అనిపిస్తుంది. ఒకే ఒక్క మాట బైబిల్లో ఉంది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఎవరు తోడుకున్నారంట? కన్న తల్లిదండ్రులు తోడుగా ఉండే అవకాశం లేదు, ఎత్తుకెళ్ళిపోయి అమ్మేసుకున్నారు. దుర్మార్గులు తండ్రికి దూరం చేశారు, తల్లికి దూరం చేశారు, చచ్చిపోయి నమ్మించారు, బానిసగా మార్చేశారు, అంగడి సరుకులు చేసేశారు. ఎన్ని బాధలండి. బైబిల్ ఉంది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లాడంటే పనికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తోడుకోనాడండి. 50 రూపాయలు వస్తాయి అనుకున్నాం కానీ 10 రూపాయలు వచ్చినాయి, ఫోన్లేండి ఎంతకంత వచ్చినాయి కొంపకి. ఆ రకంగా అది వర్ధిల్లటువంటి. ఏ దేశానికి బానిసగా అంగడి సరుకు అమ్మివేయబడ్డాడో ఆ దేశానికి రాజాయి ఫరో ఇంటికి తండ్రిగా కూర్చొని ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సౌభాగ్యానికి సొంతం అయిపోయాడు. మనులా మాణిక్యాలా ఎవడైనా ఏమైనా దానం చేస్తాడేమో కానీ అతను తన జాతికి, తన ఇంటి వారికి ఒక రాష్ట్రాన్ని రాసిచ్చాడండి. ఇప్పుడు కొట్టండి గట్టిగా చెప్పట్లు. ఒక రాష్ట్రం రాసిచ్చాడు. ఆయన పొజిషన్ అది. నానా ఎట్ట సంపాదించేవారు ఇవన్నీ? దేవుడు తోడుగా ఉండాడండి. నేను అంటున్నాను, ఆ జీవితం మరలా కట్టబడద్దు అనుకున్నావా? అసలు ఆ జీవితం నిలబడద్దు అనుకున్నావా? అన్ని బతకనిస్తారు అనుకున్నావా? 11 మంది సంతానంలో 10 మంది పెద్దన్నయ్యలు ఒకటైపోయి చిన్నోడు 11ని కసిగా చంపాలని తీర్మానం చేసుకున్నాక, బతికుండగా నీరులోని గోతులో తోసాక, పశువులాగా అత్తకి సరికి అమ్మాక ఇక్కడ బతికి బట్ట కడతాడు ఎవడనుకున్నాడు ప్రపంచంలో? వీళ్ళు కూడా ధైర్యం, వాడు ఎప్పుడో సచ్చే ఉంటాడని నాన్నకి చనిపోయాడని చెప్పారు. ఐగుప్తు దేశానికి తిండికి గతి లేక ఖాళీ సంచులు బట్టుకు వెళ్ళినప్పుడు అక్కడ యోసేపు ఉంటాడు ఊహలేదు, ఏనాడో చచ్చి ఉంటాడు. ఆ మాట చెప్పారు. మీరు ఎంతమంది రా, ఎవర్రా మీరు అడిగితే మేము మొత్తం 11 మంది 12 మంది. ఒకరు లేడు. ఏమయ్యాడు? లేడాడు, పోయాడు. ఎప్పుడు ఆయనకే చెబుతున్నారు. ఊరు నిన్ను మర్చిపోయింది. ఎప్పుడో అయిపోయారా, ఇంక లేరా అనుకున్నారా? నేను ప్రకటిస్తున్న దేవుడు నిర్మించే దేవుడు, కట్టే దేవుడు, నిలబెట్టే దేవుడు. 1 2 యెరూషలేము పట్టణం గురించి మాట్లాడాలా? ఇజ్రాయేలు జాతి గురించి మాట్లాడాలా? యోసేపు జీవితం గురించి మాట్లాడాలా? నిలబెడతాడు దేవుడు. 127వ కీర్తన 1వ వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, దేవుడు కట్టే దేవుడు, నిర్మించే దేవుడు. హి ఈస్ మాస్టర్ బిల్డర్ ఆఫ్ లైవ్స్ అండ్ ఫ్యామిలీస్.
జీవితాలను కుటుంబాలను కట్టుచున్న దేవుడని నేను దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక మంచి ముచ్చట మీకు దృష్టికి తీసుకొస్తున్నాను. దేవుడు ఎవరట? మాట్లాడటం లేదండి, కట్టే దేవుడండి బాబా. కూల్చే ప్రయత్నాలు శత్రువు చేస్తున్నాడేమో, శత్రువు మనసు కలిగిన మనిషి చేస్తున్నాడేమో, నీ బుద్ధిహీనతే బలహీనతే కూలిపోవడానికి కారణమవుతుందేమో. ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకో. దేవా, యేసయ్యా, నువ్వు కుటుంబాలని జీవితాలని కడతావట, నిలబడతావట. మేము కొట్టుకుపోయే పరిస్థితిలో ఉన్నాం, కూలిపోయే పరిస్థితిలో ఉన్నాం, శిథిలమైన నేలను పడి ఉన్నాం. పైకి లేపగలవా, నిలబెట్టగలవా, కట్టగలవా అని ఒక్కసారి ప్రార్థన చేసి చూడు. పోయబడిన పరిమళ తైలము వంటి యేసుక్రీస్తు నామము అన్ని నామముల కంటే పైనామన యేసుక్రీస్తు నామము మరణమును జీవముగా మార్చగలిగిన యేసుక్రీస్తు నామములో ఒక ప్రార్థన చేసి చూడు. కడతాడు, నిలబెడతాడు జీవితాల్ని. ఆయన కట్టడం మొదలు పెడితే బానిస రాజు అవుతాడు. ఆమేన్. ఆయన కట్టడం మొదలు పెడితే అడవిలో పశువులను కాచుకునే పిల్లగాడు రాజు అవుతాడు. ఆమేన్. ఆయన కట్టడం మొదలు పెడితే యవ్వన ప్రాయంలోనే విధవరాలుగా మారిపోయిన మనిషి దేశానికి రాణి అవుతుంది. జీవితాలు నిలబెడతాడు. మళ్ళీ వస్తారు, ఇద్దరు కష్టపడితే కానీ ఇల్లు గడవదు. అలాంటి స్థితిలో కుటుంబ యజమాని చనిపోయాడు రోడ్డు మీద యాక్సిడెంట్లో. కేసు అయింది. తగులు, పంచాయతీలు, పెద్దలు అందరూ ఆ బిడ్డ పక్షంగా నిలబడ్డారు. పోయిన మనిషిని తేలేమో కనుక బిడ్డ జీవితానికి న్యాయం చేయాలన్నారు. ఒక భారీ మొత్తాన్ని ఆ బిడ్డకు, తనకు కలిగిన ఇద్దరు పిల్లల భవిష్యత్తు కొరకు నష్టపరిహారంగా ఇచ్చి ఆ భారీ మొత్తాన్ని పిల్లల పేరు మీద 80% ఫిక్స్డ్ చేసి ఓ 20% ఖర్చులకు ఆ బిడ్డకు ఉంచి ఊరంతా కలిసి పెద్దలు కలిసి ఆ జీవితాన్ని నిలబెట్టడానికి ప్రయాసపడ్డారు. పోయిన మనిషిని తేలేము కానీ తల్లి, ఇదిగో నీ బిడ్డలకు ఆసరా, వాళ్ళకి ఇంత వయసు వచ్చేసరికి ఇన్ని లక్షలు అవుతాయి, ఈలోపు నీ ఖర్చులకు ఈ 2 లక్షలు ఎలా ఉంటాయి అని అంతా చెప్పి చేశారు. ఒక నీచ నికృష్ట పాపిష్టి మానవుడు ఏమన్నాడు తెలుసా? సత్యసత్యాడు కానీ సత్యుడిని బతికిచ్చాడు బాబా. అందుకని నీచ నికృష్ట పాపిష్టి మానవుడు అన్నాను. మనిషి స్థానం డబ్బుకుంటుందా? మనిషి చచ్చిపోయిన పర్లేదు, డబ్బులు వస్తే చాలా. ఆ దరిద్రపు స్టేట్మెంట్ మనం ఏకీభవించలేము. కానీ ఈ లోకము తీరేంటి తెలుసా? ఎంత నష్టం జరిగినా నష్టపరిహారం పేరు మీద ఎంతో కొంత డబ్బులు బారైతే చాలనుకునే రకంలో పెత్తందారి వ్యవహారం భూమి మీద నడుస్తోంది. కానీ నేను ప్రకటించే దేవుడు ఉన్నాడే, నష్టపరిహారం ఇచ్చి జీవితాన్ని ఊరడించే వ్యవహారాలు నడపలేదు. ఇప్పుడు నష్టజాతకమైన జీవితాన్ని లాభాల బట్టి పట్టించి ఆశీర్వాదకరంగా మార్చి మరణము జీవముగా మార్చిన దేవా. భక్తులు ఆరాధించారు ఆయన్ని. సావుగా తప్పి కన్నులట్టబోయిన వ్యవహారం చేయలేదు ఆయన. ఎనమండుగురు సంతానంలో 7 అన్నయ్యలు ఇంటి దగ్గర ఉంటారు. చిన్నోడిని మాత్రమే వాడి తల్లిని అడవిలో పెట్టాడు నాన్న. వీడు కూడా నా కొడుకు అని చెప్పడానికి ఇష్టపడలేదు. పబ్లిక్ చూపించాల, ఆధార్ కార్డు ఇప్పించాల, రోడ్డు మీదకి రానివ్వాల, రహస్యంగా అడవిలో పెట్టాడు. మహా గొప్ప దావీదునుడు సమూయేలు ప్రవక్త ఇంటికి వెళితేనే అతన్ని తప్పించి మిగతా వాళ్ళందరూ నుంచోబెట్టాడు. నీకు ఇంకనూ కొడుకులు ఉన్నారా అంటే ఇల్లే అన్నట్టు మాట్లాడతాడు. గట్టిగా నిలదీస్తే ఇంకొకడు ఉన్నాడయ్యా కానీ గుడ్లు కాసుకుంటాడు, అడవిలో ఉంటాడు, ఆడెందుకులే, వీడు కూడా నా కొడుకే అని ప్రపంచానికి అది కనీసం ప్రవక్తకు చూపించడానికి కూడా మనసు లేని తండ్రి అలాంటి ఒకటి జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అరణ్యములో నుంచి అంతఃపురం దాకా తీసుకొచ్చాడు. తిరుగు లేకుండా ఏకఛత్రాధిపత్యంగా 40 ఏండ్ల పాటు దేశముని పరిపాలించి ఇప్పటికి కూడా చరిత్ర మీద చెరగని ముద్ర వెయ్యగలిగిన మహారాజుగా నిలబెట్టేశాడు దావీదు రాజుని. అంతేకాదు
దావీదు జీవించి మరణించిన చాలా వందల సంవత్సరాల తర్వాత దేవుడే నరుడై దీనుడై నరావతారిగా భూమి మీదకి అడుగుపెట్టిన తర్వాత, బాబు తమరెవరు అని ప్రజలు అడుగుతారు. నేనా, దావీదు కుమారుని అన్నాడు. ఓరి బాబోయ్! ఆ దావీదుని వాళ్ళ నాన్నగారు వీడు నా కొడుకే అంటాకి ఇష్టపడలా. యేసు ప్రభు వచ్చి మా నాన్నగారు దావీదు అన్నాడు. అందుకే ఆ పాట రాశాను, బుష్ పాడుతూ ఉంటాడే. ఏమండి, అందమైన బాల్యమంతా అరణ్యంపా, గుర్తుందా? దావీదు నీ దయతో రాజాయనే. అందులో అసలు కొసమీరు పొందం ఏమిటంటే, నీకే తండ్రిగా మార్చిన ఆ కృపకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి. వీడు నా కొడుకే అనడానికి కన్న తండ్రికి ఇష్టం కాల. యేసుప్రభు వచ్చి మా నాన్నగారు దావీదని, దావీదును ఆకాశానికి ఎత్తేసాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎవడెప్పుడు ఎక్కడ దావీదు కుమారుడు అంటే వెంటనే పలికేవాడు, అవును నేను దావీదు కుమారుణ్ణి. జీవితం నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే రకం కాదు, లాభదాయకంగా మార్చే, ఆశీర్వాదకరంగా చేసే దేవుడు. అందుకే ఇంత ధైర్యంగా చెబుతున్నాను, ఆయన జీవితాలను నిలబెడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కట్టే దేవుడు, నిర్మించే దేవుడు. అంత మాత్రమే కాదు ప్రియులరా, ఆయన ఎవరో? రెండో మాట, యెహోవా ఇంటిని కట్టించని కట్టేవారి ప్రయాస వ్యర్థమే అన్నాడు. రెండో మాట ఏమన్నాడు? యెహోవా ఇంటిని కాపాడని ఎడల అనలేదే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల అన్నాడు. కట్టింది ఏంటి అసలు? యేసుబాబు ఏం కట్టాడు యేసుబాబు? మరి నెక్స్ట్ లైన్లో ఏమనాలా? యెహోవా ఇంటిని కట్టాడు, యెహోవా ఇంటిని కాపాడడానికి అట్లా యెహోవా పట్టణమును. స్తోత్రం. అంటే దేవుడు కట్టిన ఒక ఇల్లు ఉండయి, ఆ ఒంటరి ఇల్లుగా ఉండిపోదట, పట్టణముకునంతగా అభివృద్ధి అవుతుంట. ఇది ఆరంభమే నాయన, దేవునికి స్తోత్రం. ఒక ఇల్లు ఏమవుతుందట? పట్టణముకునంతగా. అందుకని దేవుడు ఇంటిని కాపాడని ఎడల అంటలేదు, పట్టణమును కాపాడని ఎడల. రెండవ మాట, దేవుడు ఒకటిని పట్టణముగా విస్తరింపజేశాడు. కట్టే దేవుడు, నిర్మించే దేవుడు. రెండో మాట, విస్తరింపజేస్తాడు. ఈరోజు ప్రపంచంలో ఎవరైనా ఇశ్రాయేలు జాతిని, ఇశ్రాయేలు దేశమును విస్మరించగలరా? ఎప్పుడు వినలేదండి, ఎవడో మాకు తెలియదండి అనగలరా? భూమధ్యపురం అనే దానికి పేరు, నట్ట నడమున ఉండు దేశం అనే దానికి పేరు, ప్రాకారములు లేని పట్టణం అనే దానికి పేరు, జనులు నిర్భయముగా నివసించు దేశం అనే దానికి పేరు, ఆనంద దేశం అనే దానికి పేరు. బిడ్డలారా, నా మాటలు వింటున్నారా? ఇంత ప్రఖ్యాతిగాంచిన దేశం ఈ రోజున ప్రపంచంలో అత్యధికమైన వ్యవసాయాధారిత దేశముగా మన దేశమునకు పేరున్నది. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా ఉత్తమ వ్యవసాయ ఫలితాల కొరకు పరిశోధనలు చేయవలసి వస్తే వాళ్ళు ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళి పరిశోధనలు చేసి వస్తున్నారే. విజయవాడ దగ్గర గన్నవరం కేంద్రంగా చేసుకొని కొన్ని వందల ఎకరాల్లో ప్రభుత్వమే అధికారికంగా చేపట్టిన కార్యక్రమం ఇజ్రాయేల్ తరహా దానిమ్మ సాగు అని పెట్టారు. ప్రభుత్వ పర్యవేక్షణలో ఇజ్రాయేల్లో పండించినట్టుగా దానిమ్మకాయలు పండించాలని, ఇజ్రాయేల్ తరహా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ డెవలప్ చేయాలని. ఏమండి, నేను ఒక్క మాట అంటున్నాను, అంత ప్రఖ్యాతిగాంచిన దేశం అంటున్నారే, అసలు ముచ్చట ఏంటో తెలుసా? తండ్రి ఇంటి నుంచి ఒంటరిగా రోడ్డెక్కి చీకట్లో అడవిలో చిక్కుకుపోయి ముందుకెళ్ళటానికి త్రోవ లేక, వెనక్కి వెళ్ళటానికి దారి లేక, అక్కడ బతకటానికి ధైర్యం లేక బిక్కుమంటూ ఏడుస్తూ ప్రార్థన చేసిన ఒక యువకుడి పేరు ఇజ్రాయేలు. ఒక మనిషి అన్నాడు, పిల్లగాడు పనికి మళ్ళీ సలహాలు విని సింపుల్గా బాగుపడిపోయే వ్యవహారానికి అలవాటు పడి ఈజీ మనీ
ఆశపడి జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చుకున్నాడు. ముందుకు పోలేడు, వెనక్కి పోలేడు, ఉన్న చోట ఉండలేడు. అలాంటి ఒక వ్యక్తిని దేవుడు ఈరోజు ప్రపంచమంతా కన్నులెత్తి చూసే ఒక దేశంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం అంటే నిజానికి ఒక మనిషి అండి, ఒక మనిషినే అంత దేశంగా చేసి పడేశాడు. ఆయన విస్తరింపజేస్తాడు. అట్లేదు మీరు. సమూయేలు ప్రవక్త ఆయనని దాను మొదలుకొని బెయేర్షెబా దాకా ప్రసిద్ధి అయిపోయిందట. ఇంకా పిల్లోడే, యువకుడు అవ్వలేదు. ఇంకా ఆ తొలి యవ్వన ప్రాయంలో అడుగు పెడుతున్న బాల్యదశలే పసివాడని, పసిమిచాయ రాలని పిల్లాడు. కానీ ప్రపంచంలో ఆ ప్రాముఖ్యమైన దేశంలో ఏమని వినబడుతోంది? దాను మొదలుకొని బెయేర్షెబా దాకా సమూయేలు ప్రవక్త అయిపోయాడంట. ఎవరా పిల్లడు? పిల్లడేంటి పెద్ద దగ్గరికి చెప్పాడంట ప్రవచనం. యాస్టిస్కి నెరవేరిపోయిందంట. ఊరంతా వెళ్ళిపోయింది కోటం. విస్తరింపజేస్తాడు. ఆమె యోసేపును గురించి అంటాడు, అది గోడల మీదకెక్కి అపరిమితముగా వ్యాపించి విస్తరించి ఒక ఫలించడు కొమ్మ. స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున నేను ప్రకటిస్తున్న దేవుడు నేను నిలబెట్టే దేవుడు, నీ జీవితాన్ని కట్టే దేవుడు. అంతే కాదు, విస్తరింపజేసే దేవుడు, విస్తరింపజేసే దేవుడు, వ్యాపింపజేసే దేవుడు. తుదకు మహాభివృద్ధి పొందుదు అనే వాగ్దానం ప్రకారం కీర్తనల గ్రంథంలో 85లో మనం చూస్తే ఒక చెట్టట ఎవడోయ్ ఐగుప్తు నుండి తెచ్చి నాటాడట. దాని కొమ్మలు సముద్రమును కప్పునంతగా విస్తరించాయట. ఆకాశ పక్షులకు నివాసం అనుగ్రహించగలిగిందంట. నేను ప్రకటిస్తున్న దేవుడు విస్తరింపచేసే దేవుడు. అక్కడే ఉండి అక్కడే చచ్చిపోయి అలా కాదు, విస్తరింపచేస్తాడు. నలుదిశలో వ్యాపింపచేస్తాడు. కీర్తి ప్రతిష్టలు అనుగ్రహిస్తాడు. బహు దూరము నుండి నీ ప్రతిభను ఘనతను తెలుసుకొని వస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. దేవుడు నిర్మించే దేవుడు. రెండో, మీరు మౌనముగా ఉండే భక్తులు. ఎప్పటికప్పుడే ఈ పెదలకు రాకూడదు బాబు, ఎవరు తిరగ మాట్లాడతారు సత్తలేదనుకుంటాను నేను. ఈ మా వాళ్ళు ఉన్నారు చూసావు. ప్రస్తుతానికి మన కమిటీలో ఉన్నటువంటి యాకోబుల్లా ఉన్న పట్టు పడితే వదలరు వేసి నాకు తెచ్చి. హల్లెలూయా. అసలు నోట్లో నాలుగు ఉందా మనుషులకి, ఎంత పాపం. అలాంటి వాళ్ళని పట్టుకొని ఎంత మాట్లాడుతున్నాడు అన్నట్టుగా చూస్తున్నారు వీళ్ళు. వాళ్ళ పట్టు మీకేం తెలుసండి బాబు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేకపోతే మహా సభలకే వేవేల జనములకే డేట్ దొరకని పరిస్థితిలో బొడపల్లిని తీసుకొచ్చి కూటంబెట్టికి ఎక్కేసుకొచ్చాడంటే ఏందండి. స్తోత్రం. హల్లెలూయా. ఇది నీ ప్రేమకే సాధ్యము అని పాడాల్సి వస్తుంది. మనం ఇంకేం చేయలేమంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పాను నాన్న, నేనేమో భూమి మీద ఉపకారాలు చేసేంత స్థామత, డబ్బు, దశకం, లోకం, అధికారం, పది ఉన్న మనిషిని కాదు. దేవుని కృపలో నమ్మకంగా జనుల కొరకు ప్రార్థన చేసే ఒక దైవ సేవకుని. నేను బతుకున్నంతకాలం మీకు ఏ అవసరం వచ్చినా, ఆపద వచ్చినా, ఆనందం వచ్చినా మీకు వచ్చి పరిచయం చేస్తాను. అంతకన్నా వల్ల ఉపకారం లేదని బాబు అని చెప్పాను. ఇక ఆ మాటే ఖాయం, ఏసు రక్తమే జయం. అది ఎవడు మర్చిపోయి వీళ్ళిద్దరి మాట గట్టి గుర్తుపెట్టుకున్నారు. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. మా అధ్యక్షుడు ఉన్నాడంటే ఆయన ఎంత అమాయకమైన అధ్యక్షుడు అంటే, తనకు డేట్ ఇచ్చినా సరే ఇంకెవడికైనా ఇచ్చాయ్యా అన్న పర్లేదులయ్యా, నేను ఎంత దూరమైన వచ్చి నీ కూటంలో మేలు పొందుతున్నాడు, నాశనం అయిపోతున్నాడు, ఆడికి పెట్టు మీటింగ్ అంటాడు. మహాదాత ఎవరో ఉన్నాను అధ్యక్షుడండి. అమ్మ బాబు, ఆయన పేరే ముత్యం. ఊరు ముత్యం. దేవునికి స్తోత్రం. మాకు ఇట్లాంటి బిడ్డలను ఇచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు నాకు పలాంది కావాలండ వచ్చి మెల్లిగా మోకాలు వేసాడంటే ఏదో కూటం ఉందనే. ఏంటన్నా అంటే పలానోడికి ఇవ్వాలి, 8 మాసాలు అడిగి ఇవ్వాల్సిందే అంటే, ఎందుకులే నీకు ఇస్తాను నడిపెట్టుకో. నేను ఎక్కడికైనా వచ్చి నీ దగ్గర కూర్చొని నేర్చుకొని బలపడతాను, కానీ ముందు వాడి దగ్గరికి రావాలని మాట్లాడు. ఇలాంటి త్యాగధనులు అందరు ఇక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్పారా అండి? ఏమిటి మనం ధ్యానించే అంశం? 127వ కీర్తనలో దేవుడు నిర్మించేవాడు, కట్టేవాడు, నిలబెట్టేవాడు. 2, దేవుడు
విస్తరింపజేసే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరొక మాట మనం బైబిల్లో చూస్తే ఆ వచనంలో ఏమంటాడట, పట్టణమును కాపాడని ఎడల అనండి. అంటే విస్తరింపజేసిన దేవుడు మూడో మాట ఏంటంటారు, కాపాడుతాడు. చెప్పండి గట్టిగా, కాపాడుతాడా దేవుడు? భక్తులు కొంతమంది చూసి ఇంకా ఫస్ట్ లైన్లో ఉన్నాడు, అప్పుడే టైం అయిపోతుంది, ఎప్పుడు తెములుతాడు ఈ కూటం అన్నట్టుగా మీరు చూస్తున్నారు. దేవుని బిడ్డలారా, పెదలంక సభలకు వచ్చినప్పుడు రాత్రి 11 అయిందాక చెప్పాడు, ఇప్పుడు కూడా అంతేనా, అన్నం చల్లారిపోయేలాగా ఉంది. అంత పొరపాటు ఏమి చేయనండి. ఎందుకంటే అందరికంటే ముందు వెళ్ళిపోవాలి. 9ంటికల్లా నేను ఏమిటి తెల్లవారుజాము 4 గంటలకే మా ఊడు కూటం పెట్టించాడు నాతో. భీమవరం ఎక్కడ నాన్నది, లోథరన్ స్కూల్ గ్రౌండ్లో ఎక్కడన్నా పెట్టాడు. పొద్దున్న 4ంటికి కూటం. మీరు ఇప్పుడు కూటం పెడితేనే సగం కూటం వైపు వచ్చారు భక్తులు, ఇంకా తీరుబాటుగా ఇంకా వస్తూనే ఉన్నారు కూడా. రేపు తెల్లగట్ట 4 గంటలకి పెట్టారు కూటం. దేవునికి స్తోత్రం. ఈలోపు ఒక అద్భుతమైన సిలువ ప్రయాణం, దాని తర్వాత ఒక ఆశ్రయపురం, మళ్ళీ తెల్లగట్ట 4 గంటలకి స్తోత్రం. అది అయిపోయాక మళ్ళీ 9ంటికి ఎల్విఎన్ పురం. అది అయిపోయాక సాయంత్రం మీకా మాక అంటే పాలకోడేరు. ఎన్ని అండి, ఒక్కరోజుకి 3-4 కోటాలు. దేవుని స్తోత్రం. నాకు ఓపిక లేదు, నా వల్ల కాదు, నాకు ఆరోగ్యం లేదు, నేను తిరగలేను బాబు అంటే, నువ్వు కూర్చొని 4 ముక్కలు చెప్పు తప్ప నువ్వు మానేత్తకి వెళ్ళేదని వీళ్ళందరూ ప్రశాంతంగా కూర్చొని నన్ను నాన్ స్టాప్గా తిప్పుతున్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంచేత మీకు ఎక్కువసేపు ఏమో ఈ కూటం లాగదో కనుక మీరు ధైర్యముగా తలలు పైకెత్తుకుని మీ విడుదల సమీపించి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కాపాడే దేవుడు. అందరు చెప్పండి అమ్మా, ఆయన ఏం దేవుడు అండి? ఎట్లా కాపాడుతాడో చెప్పాలంటే ఇక నేను ఒక్క ముక్క చెప్తానండి, ఎక్కువసేపు చెప్పలేను కానండి. నడి సముద్రములో నడిచిన అనండి, గాలికి తడి అంటకుండా కాపాడతాడు. ఎవడికన్నా సాధ్యమా? వాళ్ళకి సాధ్యమైందా లేదా? మాట్లాడతలేదు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. మా చిన్నప్పుడు ఒక పాట ఉండేది, అందులో రాశారు, ఎర్ర సముద్రమును ఎడారిగా చేయువాడు. ఏందో మాట అసలు. ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఎడారి అనుభవాలు కాబట్టి కాదు, ఎర్ర సముద్రాన్ని ఎడారిగా చేసేసాడంట. ఎంత అద్భుతమైనటువంటి వ్యవహారం అండి. నేనంటున్నాను, దేవుడు కాపాడుతాడు అంటున్నారు కదా, ఎట్ట కాపాడుతాడు అంటే నడి సముద్రమును నడిచిన కాలికి తడి అంటనివ్వనంత అద్భుతంగా కాపాడే దేవుడు. ఎట్లా కాపాడుతాడో, ఎడారిలో నడిచిన తాపకరమైన సర్పంలో నివసించిన ఎవరికి ప్రమాదం లేకుండా కాపాడగలిగిన వాడు. ఇంకా బీభత్సంగా చెప్పాలంటే మండుచున్న వేడి మెగల అగ్ని గుణములో పడిపోయిన తల వెంట్రుక కూడా వాసన అంటనివ్వనంతగా కాపాడగలిగిన దేవుడు. ఆకలి కొన్న సింహాల మధ్యలో అమాయకమైన భక్తిని పడవేసినా నోర్లు మూయించి కనీసం అట్ట కుక్క పిల్లలాగా నాకే ఛాన్స్ కొనలేదు రక్తం వెచ్చి. స్తోత్రం చెప్పరే. ఎవరో నేను ప్రకటిస్తున్న ప్రభుని యేసుక్రీస్తు అనే దేవుడు ఉన్నాడే, కాపాడుతాడు. అనండి గట్టిగా. ఎంతగా కాపాడుతాడో ఈ 4 మాటలు చెప్పండి ఒకసారి. నడి సముద్రములు నడిచిన కాలికి తడి అంటనివ్వనంతగా కాపాడుతాడు. అగ్ని గుండములో వేయబడిన అగ్నివాసన అంటనివ్వనంతగా కాపాడుతాడు. సింహాల మధ్యలో వేసిన కనీసం ముట్టనివ్వకుండా కాపాడుతాడు. ఎడారిలో 40 ఏండ్ల పాటు ప్రయాణము చేసిన తాపకరమైన సర్పముల వలన కానీ ఎండ వేడిమి వలన కానీ ఏ కీడు నష్టం అపాయం సంభవించకుండా కాపాడుతాడు. నేను చెబుతున్న దేవుడు కాపాడే దేవుడు. చెప్పాలి గట్టిగా అందరూ హల్లెలూయా. నిర్మించే దేవుడు జీవితాలని, కుటుంబాలు నిలబెడతాడు. 2 విస్తరింపజేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, వ్యాపింపజేస్తాడు. 3 కాపాడుతాడు. ఇక అయిపోయామనుకుంటాం కానీ కాపాడతాడు. మనం అనుకోవటం వేడు చూసేవాళ్ళం, ఇది అయిపోతే ఇట్లా ఎక్కడ అయిపోవడం అనుకుంటాడు. నిర్గమ-3లో ఆ సన్నివేశం మీకు కనపడద్ది. మోషే అంటే పెద్ద మనిషి, నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత ఏంటో చూడాలనుకున్నాడట. ఏమిటా వింత?
మండుచున్న పద. ఒక మహా గొప్ప దైవజనుడు దాని మీద పుస్తకం రాశాడు. దానికి ఏం పేరు పెట్టాడు తెలుసా? మండుచున్న అగ్నిలో కాలని పొద అని రాశాడు. ద వెరీ టైటిల్ ఆఫ్ ద బుక్ ఈస్ దట్. దేవునికి స్తోత్రం కలుగునక. మండుచున్న అగ్నిలో కాలని బగ 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 మండుతోంది. చూస్తే ఒక ఆకు కూడా మాడిపోట్లా. మోషే లాంటి మేధావికి, సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత కలిగిన వాడికి, రాజకుమారుడిగా పెరిగిన వాడికి, 40 ఏళ్ళు ప్యాలెస్లో బతికిన వాడికి అగ్ని చేత భగభగ మండిపోతున్న ఒక ఆకు కూడా కాలకపోవడం ఏమిటి, ఏదో వింతనుకున్నాడు. ఆ తట్టు వెళ్ళాలని చూశాడు. 2 అడుగులేశాడు. ఆ పొద నడుముల నుంచి దేవదేవుడు మాట్లాడుతాడు, మోషే నీ పాదముల నుండి చెప్పులు తీసిపోయి నిలబడింది పరిశుద్ధ ప్రదేశం. మొబ్బిడిపోయింది, మ్యాటర్ అర్థమైపోయింది. ఈ అగ్ని బగ 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 మండుతున్న ఒక్క ఆకు కూడా కాలిపోకుండా కాపాడబడ్డ కారణం ఈ పొదలో దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూసేవాళ్ళు మోషే కూడా కాలిపోద్ది అనుకున్నాడు. ఇంకాసేపటికి ఒకసేపటిగా బూడిదైపోద్ది అనుకున్నాడుగా. మనకు వచ్చే శ్రమలకు, నిందలకు, కష్టాలకు, బాధలకు, అవమానాలకు, పోరాటాలకు చూసేవాడు ఈ దెబ్బతీళ్ళు ఎక్కడ అయిపోయాడు, ఇక లేడనుకుంటారు. కానీ విచిత్రంగా ఒక్క ఆకు కూడా మాడిపోకుండా పచ్చగా, ఆమేన్, పచ్చని ఒలీవనైన దావీదు పాడాడు కదా. ఎక్కడ బాయ్ అని అడిగితే, కుటుంబానికి దూరమై రాజ్యాన్ని కోల్పోయి అడవులు పాలైపోయి సౌలు చేత తరం పడుతున్న స్థితిలో హౌ ఆర్ యూ అని అడిగితే, నేను పచ్చని ఒలీవలా ఉన్నానని చెప్పాడు. నీకున్న సౌభాగ్యం కాదో, నీ పచ్చదనము కూడా పోనివ్వకుండా కాపాడే ఒక అద్భుతమైన దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ప్రపంచం ప్రభు దగ్గరికి వస్తుంది, ప్రపంచం ప్రభులోకి వస్తుంది. యేసులో భద్రత ఉంది, యేసులో కాపుదల ఉంది, యేసులో క్షేమం ఉందని ఈనాడు ప్రపంచం మారుతున్న భయానక పరిస్థితుల మధ్యలో క్షేమ స్థిరమైన ఆశ్రయపురమైన ప్రభు యేసు క్రీస్తు వారి వద్దకు వచ్చుచున్నది. ఈ రాత్రి వింటున్న భక్తులను నేను ఆహ్వానిస్తున్నాను. నిన్ను కాపాడగలిగిన, నీ ఆత్మను సంరక్షించగలిగిన, నీ ప్రాణమును, నీ దేహమును కూడా నరకములో పడవేసి నశింపజేయ శక్తి గల దేవుడు తాను గనక ఆయనకు అప్పగించుకుంటే విమోచించి నిత్య మహిమలో నిలబెట్టగలిగిన దేవుడని మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. దేవుడు ఒకటే కాపాడే కాదు, ఒకటి నిర్మించే దేవుడు. చూసారా, తప్పులో కాలేశారు. దేవునికి స్తోత్రం. పప్పులో కాలేశారు అంటానికి ఇష్టం లేదు, ఎందుకంటే మీ ఊర్లో వంటలు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారంట. మా వివేకం గారు చెప్పారు నాకు, అయ్యా అసలు ఆ వంటలు బాగా చేస్తారు మా ఊళ్ళో, అందుకే జాగ్రత్త పడిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిటట? ఒకటి అది, రెండవది విస్తరింపజేసే దేవుడు, 3 కాపాడే దేవుడు, 4వ మాట కూడా చెప్పిపోతాను ఈ పూటకి. దేవునికి స్తోత్రం. ఏమిటా 4వ మాట చెప్పనా? తన కుమారులను నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇచ్చే దేవుడు అనండి. ఏమిస్తాడు ఆయన? ఏమిస్తాడు? నేను చెప్పడం ఎందుకు, ఆయనే చెప్పాడు కదా. మీలో తండ్రులారా, మీలో ఎవరైనా మీ పిల్లలు రొట్టెను అడిగితే రాతిని ఇస్తారా? చేపను అడిగితే పామును ఇస్తారా? అసలే చేపల సమృద్ధికి వెళ్ళిన ప్రాంతం. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎవరైనా రొట్టెను అడిగితే రాతిని ఇస్తారా పిల్లలకి? చేపను అడిగితే, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా నేను మరి శ్రేష్టమని ఇవ్వనా? అడగండి, అడిగినదే ఇస్తాను. అడిగిన ప్రతి వారికి. ఇంకా ఉంది, మీరు అడిగిన దానికంటే ఊహించే దానికంటే అత్యధికముగా. స్తోత్రం అనండి. దాన్ని ఒకసారి నాతో పాటు, అడిగి ఊహించు వాటికన్నా అత్యధికముగా నీవిస్తానంటివి దేవా. అడిగి ఊహించు వాటికన్నా అడుగుచుంటిమయా మా దేవా, అనుగ్రహించుమయా. అడుగుచుంటిమయా మా దేవా, అనుగ్రహించుమయా.
ప్రార్థనే 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 మా ప్రాణము. పాడొచ్చుగా. ప్రార్థనే ప్రార్థనే సింహాల బోలైనా చెల్లించలేదయ్యా, సంఘము ప్రార్థించ సంఖ్యలు తెంచావు. పాడు. సింహాల బోలైనా చెల్లించలేదయ్యా, సంఘము ప్రార్థించ మా ప్రతిబంధముల దేవా తెంచి నడిపించుమా. మా ప్రతిబంధముల దేవా. సపర్లు మంచి కూడా హుషారుగా. ప్రార్థనే 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 నా ప్రాణము. ప్రార్థించెదను ప్రణుతించెదను ప్రార్థనాలించుమా దేవా, ప్రణతులు గైకొనుమా. ప్రార్థనే వినబల్లా ప్రార్థనే 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 నా ప్రాణము. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా అందరూ స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. తన ప్రియులను నిద్రించి చూడగా ఆయన వారికి ఇచ్చే దేవుడు అనండి. ఎంతమందిగా ఎత్తాడు? అందరూ ఒకసారి వచ్చి పడిపోతే కుదరదు. ఏదో స్కీమ్ పెట్టామని అందరూ ఒకసారి తెల్లగా నెలకిద్దరు రండి. ఎంత మహారాజు అయినా అంతేగా. ఒకసారి వచ్చి ఊరంతా వచ్చి పడిపోతే ఊడిబడికి ఏం చేస్తాడు? ఏమంటే 30 లక్షల మంది జనానికి 40 సంవత్సరాల పాటు, అది కూడా నదీ తీర పరివాహ ప్రాంతంలో కాదు, ఎడారిలో పెట్టాడు. రక్త వైద్యం. స్తోత్రం చెప్పరే. ఏదో మీకు ఇష్టం వద్దు రోడ్డు, మా గోదావరి రోడ్డున కూర్చోబెడితే ఏమి లేకపోయినా నీళ్ళు తాగిపోతుంది. అక్కడ ఎడారి. అక్కడ ఎడారంటే ఏంటి తెలుసా? నీరు ఉండదు, నీడ ఉండదు. ఘోరం కదా. ఎండొచ్చిన అపరిమితమే, చలి వచ్చిన అపరిమితమే. భయంకరం కదండి. చంటి పిల్లలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. దాదాపు 30 లక్షల జనం అండి. ఎవడైనా ఆకలితో చచ్చినట్టుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో మనల్ని ఆదరించడానికి పాస్కరాలు చెప్తారు కానీ ఎంతమందికి ఎత్తాడు? ఎంతమందికి ఇవ్వలేదు నాయన. వాళ్ళకేదో కూరగాయల భోజనం సెట్ చేశాడు కదా. ఆగొచ్చుగా భక్తులు. ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు చేపల పులుసు గుర్తొచ్చింది. చేపల చెరువులు లేమో వాళ్ళు కూడా మరి అటు తిరిగి చేపల మీదకి మనసు పోతుందంట వాళ్ళకి. మేఘము దిగి వచ్చి వారి ముందు నడిచిన, వారి వెంట బండలో నీళ్లు నడిచి వస్తున్నా, వారి ముందు ఒక అగ్ని స్తంభం వెళుతున్నా, చేపల పులుసును మాత్రం మర్చిపోలేకపోతున్నారు. ఈ అఖండమైన మహిమ అనంతమైన దేవుని బట్టి దేవాన్ని స్తుతిస్తున్నాం, కానీ చేపల పులుసును మరవలేకున్నాం. ఐగుప్తులోని చేపలు మాకేదో ఒక నీసు తగలిపోతే ప్యానం లాగేస్తుంది. ఈ సవిసారం నిండి తిండి మాకు నిరాసక్తి కలిగిస్తున్నది. ఇచ్చట మన్నా తప్ప మాకేమీ కనబట్టం లేదు, చిరాకొచ్చేస్తుంది అన్నారు. మరి ఇప్పుడు అడవిలో ఎక్కడ రాయి ఎలగుతుంది అన్నాడు మోషే గారు కూడా. ఇప్పుడు యేసుప్రభు మోషే గారి క్లాస్ తీసుకొని, అరా సముద్రం నువ్వు కానీ తోడేసేవేటి, బోరేసి నీళ్ళు ఇట్టావు, నువ్వేమన్నా నీడకేమన్నా పందిరేసావా, అన్నీ నేనే చేస్తున్నా కదా, నీసి మట్టికి ఎట్లా నెట్రా, ఎందుకు భయపడుతున్నావు? రేపు ఈ వేళకాను నువ్వు గబుక్కన కమ్మటే బాగు పరమా, రేపు ఈ వేళక అంటున్నావు. వద్దు, కొంచెం టైం తీసుకో, పోగేయాలి కదా. అది నీకు నాకు యేసుప్రభుకి ఏంటండి? మీరు చదువుకోండి, సంఖ్య 11 మోసే బేరమాడతాడు. వద్దు ప్రభా, కబుక్కుని మాట ఇచ్చేది ఇబ్బంది, వాళ్ళు వంగరు, వాళ్ళకి ఏదో నువ్వు ఒకసారి పెట్టు, ఇది మొదలుకొని వరుసగా తింటారని చెప్తారు. ఎందుకు వచ్చిన రిస్క్? గబుక్కున వాళ్ళకి అసలు వదిలిపెట్టరు. కాళ్ళు నువ్వు చెప్పేలే. ఎందుకో నా మనసు కీడు శంకించుచున్నది, ఇంతగా నువ్వు మాట ఇచ్చుట ప్రమాదకరమేమో అనిపించుచున్నది.
ఒక్కసారి యోచించు, నోరు ముసుకెళ్ళి చెప్పెళ్ళి ఇచ్చేది నేనైతే యేసు రక్తమే అంతే. ఒక్కసారి తూర్పుగాలు వచ్చిందండి బాబు, కోట్లు 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 కొద్దొచ్చి పడిపోయినండి పూరీలు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇచ్చే దేవుడు, స్తోత్రం చెప్పండి. ఏ దేవుడు అండి? 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొస్తే వాళ్ళు కేవలం మీరు ఎంత అయితే మట్టికి ఆడవాళ్ళు అయితే మట్టికి ఆడవాళ్ళు లెక్కేది. దేవునికి స్తోత్రం. స్త్రీలు పురుషులు పిల్లలు కాక మగవాళ్ళు 5,000 అంట. వాళ్ళందరూ కలిసి 10,000 ఉంటారని ఒక వ్యాఖ్యానకర్త రాశాడు. ఎంత కాదనుకున్నా 15,000 ఉంటారని రాశాడు. ఓ పిల్లోడు టిఫిన్ క్యారేజ్ ఏంటండి అది. కూటానికి వెళ్తే ఓ పట్టాను వదలడు శాస్త్రి పట్టుకెళ్ళిన బాక్స్ పెట్టిందండి వాళ్ళమ్మ. ఆడెంత పిడుగో, ఆడు బాక్సులో 5 రొట్టెలు 2 చేపలు. ఆడు మామూలు యాపిల్గా అయ్యో ఉప్మా తెచ్చుకున్న రకం కదా బాక్సు. మన పిల్లలకైతే టిఫిన్ బాక్స్ పెడితే ఏం పెడతాం? 4 బిస్కెట్లు, ఇంత మిచ్చిరేసి డబ్బా కడతాడు. ఊరంతా పండగ ఒక్కో గింజ తీసి తింటుంటాడు ఆడు. ఆడేం పిల్ల కడరా బాబు, వాడి పిల్లలు 5 రొట్టెలు 2 చేపలు అంటే టిఫిన్ క్యారేజ్. ఆడికి ఎంత మనసు ఉందండి. తినేస్తే నేను ఒక్కనే ఆయనకి ఇస్తే అందరికి పెడతాడని చూసినాడికి విశ్వాసం. నేనే తింటే నాకే, ఆయన చేతిలో పెడితే అందరికీ. ఆడికి ఎంత విశ్వాసం వచ్చిందండి. అన్ని వేల మంది జనంలో 15,000 మందిలో ఏమైనా ఉందా అంటే అడుగు గుర్తొచ్చింది. ప్రభు నా దగ్గర 5 చేపలు ఉన్నాయి, నేను కడుపు కట్టుకొని తింటాం మనిషి నీకు ఇచ్చేత. మా అమ్మ నాకు రోజు పెడతలే, మాకు చేపల చెర ముందు రేపు తింటాను కానీ బిడ్డ యేసు రక్తం వేయించి. హల్లెలూయా. ఇప్పుడు ఏమైనా చేపల చెరువులోనే అంటారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రూట్కి వస్తే నాకు వెన్నెము కదిరిపోయేలా ఉంటాయి రోడ్లు. ఇటుపడేసి తెస్తుంటాడు మా వాడు. ఇటుపడి తోసి చెరువు కనబడి, ఇటుపడి తోసి చెరువు కనబడుతుంది. ఎటు చూసినా చెరువు. ఈ గోతుల్లో పడి అమ్మ అనే లోపు చెరువు కనబడుతుంది. అరే ఎంత పెద్దగా ఉందరే చెరువు. అందులో మై మేర్పించి తెచ్చేస్తాడు యువతలకు. నన్ను అయిపోయింది ఫోటో, అయ్యా వచ్చేసింది దిగు. ఆడికి ఎంత మనసు అండి చిన్నపిల్లడు. వాడిని తినమని ఆలస్యం వద్దురా, ఆకలి వద్దురా, ఇంటికి వచ్చేదాకా నీరసం వచ్చేదాన్ని పెడితే ఆడు తింటాం అనేసి ప్రభు చేతిలో పెడితే ఎన్ని వేల మంది తిన్నారండి. చిన్న పిల్లోడికి తెలిసినంత భక్తి మనకు తెలియదండి. మహా ఇతేం చేస్తే కనీసం 4 రొట్టెలు 1 చపాతి కాదు ఏంటది 1 చేప 4 రొట్టెలు తినేసి 1 చేప 1 రొట్టె అన్న ఇస్తే గొప్ప. తిన్నాక మిగిలితే ఇప్పుడే జీతం వచ్చింది, ఉండు ఖర్చులు చూసుకోవద్దా. చెరువు అమ్మేమీ లేదు, వచ్చేసావు చెరువు గట్టి మీదకి వెళ్ళా. తర్వాత మాడదాం. పిల్లోడు కనపడుతున్నాడు రా మనకి. స్తోత్రం అనరా. హల్లెలూయా. చిన్న పిల్లోడు అండి తింటాం అనేసి, నేను తింటే నేను ఒక్కనే తింటాను, ప్రభు చేతిలో పెడితే ఊరంతా తింటారని పెట్టేసాడు యేసు ప్రభు చేతిలో. దేవుని శక్తిని, దేవుని ప్రేమని, ప్రజలందరూ బాగుపడాలనే మనసును కలిగిన వాడు ఎవడైనా నేనే తినాలి అనుకోడు. ఒక్కరు కూడా స్తోత్రం చెప్పరు చూడు. మీరు అనుకుంటారేమో మరి మురుగండే మరీను నేనే తినాలనుకుంటామండి. తప్పండి. ఇంత పులిగాలు అనుకున్న పక్కింటోడికి పెట్టే మనసులు మన ఆంధ్రులు అంటే అభిమానం అంటాడు. మంగళంపల్లి బాలమల్లి కృష్ణ రాశాడు ఒక పాట. ఆంధ్రులు అంటేనే ఆహారం రా, అరవం అంటేనే అభిమానం రాయి, ఉత్తరాదిని ఏమందరూ అంత పెద్ద మ్యాటర్ అని రాశాడు. వాళ్ళ కోపమత్తే వచ్చింది కాక. దేవుని స్తోత్రం. ఒక్కో రాష్ట్రానికి, ఒక్కో ప్రాంతానికి, ఒక్కో దేశానికి ఒక విశేషం ఉంది. అన్నం తినాలంటే మట్టికి ఆంధ్రే తిరగలేదు, అభిమానం అంటే అరవమని రాశాడు. చిన్న గుడిసే, ఇద్దరు పిల్లలు ఇంత అరిసెల పిండి కలిపేస్తారు. ఇంతకే బాబా 4గురికి పెట్టుకోవాలి కదండి బాబు. ఏది మీ పేనానికి మీరు తింటే గొప్ప, మీరు నలుగురికి ఊరుకోండి. పండగ పూట మనమే తింటామా? పద్ధతే. 10 మందికి పెట్టే మనసు ఆంధ్రలో ఉంటుంది. దేవుని స్తోత్రం. మరి మీరేమో ఇందాకేమో సైలెంట్ కొన్నారు. మరి చిన్నపిల్లడు తెంగరోడు మొత్తం బాక్స్ ఇచ్చేసేటట్టుగా చూస్తున్నాడు. ఇంకా తప్ప మాట చేయబాకంటారా ఇన్ని చెరువులు పెట్టుకొని. పేదవాడిని చూడండి కథ. మాకేమంటే దరిద్రం. 30 సంవత్సరాల సేవకు ఎవరికైనా ఎక్కమని ఇచ్చాను నేను. ఎప్పుడు అడుక్కున్నాను దరిద్రం. నాకేమంటలా ఉంటే తింటాను, లేదా నీళ్ళు తప్పుడు కూడా నా గొడవ అది కాదు. 10 మందికి పెట్టండి. పండగ పేరు మీదో, పెళ్లి పేరు మీదో, పుట్టినరోజు పేరు మీద, ఏదో పేరు మీద 4గురికి అన్నం పెట్టండి. అది పద్ధతే. బొమ్ముట్టుగా తింటున్నాం కదా, మనమైనా తినేది చచ్చిపోయిందాకా.
మేము 3 పిల్లలమండి. 250 నుంచి 300 కాయ పెట్టేవాడు మా నాన్నగారు పచ్చడి ఆవకాయ చిన్నప్పుడు. ఎందుకు కాయలు ఎందుకండి, మనమైతే తింటామేంట్రా, పెట్టొద్దా అందరికీ. ఎక్కడ ఏలూరు నుంచి హైదరాబాద్ చుట్టాలందరికీ ఒక సీసా పంపేపటికి మాకు చిన్న జాడి మిగిలేదు. ఎల్లుల్లిపాయలు పొట్టు తీసేది మేము, మొక్కలు కోసిన ఆవకాయ పైన పీసి దానికి పొర ఉంటుంది, అది తీసేది మా డ్యూటీ. చిన్నప్పుడు మాకు ఇవన్నీ రే అక్కడ కూర్చోసప్పుడు చేతులు కట్టుకో, తుడుచుకో, తెయ్య పొట్టు అంతది. ఏలు 2-3 రోజులు పుండు అయిపోయింది ఎల్లుల్లిపాయలు పొట్టుది. మా కొంతమంది పచ్చళ్ళు ఎల్లుల్లిపాయలు పొట్టుతో పాటు వేస్తారు. మా డాడీ మా మమ్మీ ఒప్పుకున్నారు, పొట్టది అన్నిటికీ. ఏళ్ళు పడిపోయి వచ్చాయి. ఎంత కష్టపడి 2 రోజులు కష్టపడి నాన్న సమర్పించుకొని అన్నీ తీసిన తర్వాత శేషాలకి ఎత్తి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేనేవాడు. పెడతో నేర్పారు మాకు. మీకు ఎందుకో నచ్చట్లేదు కానీ వందనాలండి బాబు. నేనేం అడుగుతలేదు, మీ దండం మీ ఊరే మీ చుట్టాలకే ఇరుగు పొరుగు పెట్టమన్నాడు. నాయకు అలా చూస్తారేట బాబు. అయ్యా నేనేమంటలేదు బాబు, మీ దండం పెడతాను, నీకు ఇష్టం లేలోయ్యా. అట్లా ఎదుటోడికి పెడితే వాళ్ళు తృప్తిగా తింటే ఆ సంతోషం ఎక్కడొస్తుందండి. మనం తినే తలుపులు వేసుకొని తెగ తినే తొత్తది ఎట్లా. 10 మందిని కేకేసి పెడితే వాళ్ళు సంతోషం తృప్తిపడి బాబు చల్లగా ఉండంటే ఎంత తృప్తి అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇచ్చే దేవుడు అనండి. ఆయన పిల్లలం కాబట్టి మనకు కూడా ఇచ్చే మనసు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. మంచిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా దేవుడు ఇచ్చే క్రమంలో ఇచ్చే ఒక అద్భుతమైన ఆశీర్వాదం పేరు సంతానము అనండి. చిల్డ్రన్ ఆర్ ద హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్ అని వాక్యం చెబుతుంది. అనగా సంతానము ఆయన ఇచ్చు బహుమానం. స్వాస్థ్యం అంటే పిత్రార్జితంగా తండ్రుల నుంచి పరంపరగా వస్తున్నటువంటి ఒక ఆస్తి అని. దేవుడు మనకిచ్చే ఒక ఆస్తి అంట సంతానం. సంతానం అనే మాట పదే ఎందుకు వాడుతున్నానంటే ఆడపిల్లలైనా మగపిల్లలు ఎవరైనా సంతానమే కదండి. మగపిల్లలు మాత్రమే కాదు, సంతానం, చిల్డ్రన్, పిల్లలు 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 ఆయన ఇచ్చే స్వాస్థ్యం. ఆడబిడ్డలే కలిగిన మగపిల్లలే ఉన్నావు ఎవరైనా దేవుడిచ్చిన స్వాస్థ్యం, వాళ్ళొక బహుమానం. ఎవరన్నా బహుమతి ఇచ్చారనుకోండి, బహుమానం మనకు గౌరవంగా దాన్ని చూస్తాం. ఏమండి, ఉదాహరణకి ఇప్పుడు ఈ పెన్ ఉందనుకోండి, మస్కట్ దేశం వెళ్ళేందుకు ఒక ఆసామి ఇచ్చాడు అక్కడ వాక్యం చెప్పినప్పుడు పాస్కర్ అని. ఇంకా బోల్డ్ పెన్నులు ఉన్నాయి, కానీ ఇది ఏమన్నా కింద పడేసారంటారు పెన్ను, తీసి పైన పెట్టు అంటే. ఎందుకని దాని రేటు కాదు, ఈడుకొడితే 100 ఉంటుందో 200 ఉంటుందో రేటు కాదు. అక్కడ ఓ పెద్ద మనిషి ఇచ్చాడు. నేనే స్వయంగా ప్లానర్లు ప్రింట్ చేసి మా అయ్యప్ప దైవజనులందరికీ ఇచ్చాను. ఏదన్నా ప్లానర్, దాని పక్క 2 పుస్తకాలు, తారీఖులు రాసుకోవడానికి, ఏ ఊర్లో ఎక్కడ మీటింగో, పెదలెంక 7వ తారీఖు అని రాసుకోవడానికి నేనే మా దైవజనులందరికీ కొన్ని వేల పుస్తకాలు ప్రింట్ చేసి చాలా ఖరీదైన మెటీరియల్ వాడి చేశాను. ఈ పక్కన పుస్తకం చూడు, ఇది ఎంత మహిళగా ఉంది. దీంతో పోల్చుకుంటే ఇది సగం కాదు. మామూలు నోట్స్ పుస్తకం పిలగాలదే. ఇది నేను ప్రతి పేజీ డిజైన్ చేసి ఎంతో అమూల్యమైన సమాచారంతో దైవజనుల కోసం సిద్ధపరిచింది. ఇది దీంట్లో విలువలో సగం ఉండదు, కానీ ఇది ఉంచుకొని డైరీలన్నీ డేట్లన్నీ ఇందులో రాస్తుంటాను. కారణం ఏంటంటే కెనడా దేశంలో ఒక పెద్ద మనిషి వణుకుతున్న చేతులతో పట్టుకొచ్చి ఇది నాకు ఇచ్చాడు. అయ్యా డేట్లు రాసుకోయ్యా అన్నాడు. ఈడ్చుకొడితే 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుందేమో అది. ఆ పెద్దాని మీద గౌరవానికి 2000 ప్లానర్స్ నేను ప్రింట్ చేసి అందరికీ పంచిపెట్టి అది మన డేట్లు అందులో రాస్తుంటాను. ఇంకా బహుమతి అంటే విలువండి. పిల్లలన్నా అల్లరి చేస్తారు, కొంచెం అప్పుడప్పుడు చిక్కగా పెడుతుంటారు. ఏమండి, చెడ్డ మాటలు, నాశనమైన మాటలు, చచ్చిపోమనే మాటలు. మొన్న ఒక తల్లి పిలుతుందంటే చచ్చినాడా ఎట్రా అంటారు. బీపీ వచ్చేసింది ఆడి మీదగా, ఆడి మాట వింటలేదు. ఇంతలా మాటలు అనబాకండి. దేవుడిచ్చిన బహుమానం కాపాడి దేవునికి మహిమ తెచ్చేలాగా వారిని పెంచుకోవాలా. స్తోత్రం చెప్పండి. బహుమానం అంటే విలువైందండి. కాపాడు, దాని రేటు చూస్తావా? ఈడ్చి పడితే 10 రూపాయలు ఉంటుంది. ఇంతకాలం కాపాడుతావేంటి?
లాస్ట్ ఇయర్ నవంబర్లో ఇచ్చిన పుస్తకం అది. ఇంకా దాని అంత దాచేసేంత విలువే ఉంది. ఓ పెద్ద ఆయన ఇచ్చాడు, నాన్న ఇందులో రాసుకో నాన్న. సరే అండి అన్న, అది మనసులో పెట్టుకొని అట్టు పెడతాను. దాన్ని కూడా తిరుగుతుంది దేశాలన్నది. బహుమానం అంటే ఎంత విలువ కదా, ఇచ్చిన వ్యక్తిని బట్టి, పెద్ద ఆయన కదా అని. మరి దేవుడే నీకు ఇచ్చాడు ఒక బహుమానం. ఏంటో బహుమానం? సంతానం, పిల్లలు. మరి ఆ పిల్లలను సాతాను చేతికి అప్పగిస్తావా? సినిమాల్లో, షికార్లో, ఆటపాటల్లో, లోక స్నేహాల్లో పాడైపోతుంటే చూస్తూ ఉంటావా? దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన బహుమానం. దేవుని సన్నిధిలో వారిని పెంచాలి, దేవుని కొరకు వారిని పెంచాలి, సమాజానికి పనికొచ్చేట్టుగా పెంచాలి, 10 మందిని ప్రేమించేవాడిగా తయారు చేయాలి. మా ఇంట్లో పాలేరులు ఉండేవాళ్ళు, జీతగాళ్ళు ఉండేవాళ్ళు, పెద్ద వ్యవహారం. కానీ ఈ అరటి పళ్ళు అనగా, అరిసెలు అనగా, జంతువులు అనగా, డోనట్స్ అనగా ఏవి చేసినా మా చేతులతోనే పట్టుకెళ్ళి ఆ ఇంట్లో ఇచ్చా, ఆంటీకి ఇచ్చిరా, అంకుల్కి ఇచ్చిరా పంపించేది మమ్మీ. మాకు అంతమంది ఉన్నారుగా, వాళ్ళతో పంపించవచ్చు, మమ్మల్ని చంపేస్తున్నారు అనిపించేది చిన్నప్పుడు. పెద్దయ్యకి చెప్పారు, ఇవ్వటం నేర్పించాలరా, పిల్లలకి ఇవ్వటములో సంతోషాన్ని అలవాటు చేయాలంట. పాలేరులు 100 మంది ఉన్న వాళ్ళ చేతికి ఇచ్చేవాళ్ళు కాదు. మీరు కూర్చోండి, నువ్వు వెళ్ళరా ఇచ్చేసిరా. ఒక పల్లెం నిండా అరిసెలు పెట్టి, డోనట్స్ పెట్టి, జంతుకులు పెట్టి, క్రిస్మస్ కేకులు పెట్టి పట్టుకెళ్తే వాళ్ళకి ఇస్తే వాళ్ళ ముఖం విప్పారని సంతోషంతో ఆనందంగా తీసుకుంటుంటే ఆ సంతోషాన్ని మా కళ్ళు చూసే చిన్నప్పుడు. ఓహో ఇలా ఉంటుంది ఇస్తే. ఈరోజు మాకు కూడా ఇవ్వటం అలవాటైంది. పిల్లలు దేవుడిచ్చే బహుమానం, వారిని అలా పెంచాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చివరిగా ఒక మాట మీతో అంటాను. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులని బాణముల వంటి వారు అట్టి వాటితో తమ వంబుల పొంది నింపుకునేవాడు అంటూ. ఆ ధన్యత ఏమిటట? ఏమిటి ధన్యత అని అడిగితే, అట్టివాడు గుమ్మములో విరోధులతో వాదించగలుగుతాడంటాడు. అంటే మన గుమ్మములో వాకిట శత్రువు ఉంటాడు, విరోధి ఉంటాడు. ఎందుకని? దేవుడు కట్టిన ఇల్లు కదా, దేవుడు కాపాడుతున్న ఇల్లు కదా, దేవుడు ఆశీర్దిస్తున్న ఇల్లు కదా. ఆ ఇంటిలో వాడికి అవకాశం లేదు, స్థానం లేదు కనుక గుమ్మాలో పడేస్తాడు. ఆలోచనలతో, తలంపులతో, మాటలతో, లేనిపోని చెడ్డ మాటలతో మనల్ని బలహీనపరిచి దేవునికి దూరం చేసే పనికి మన తలంపులు చెప్పడానికి బయట ఉంటాడు. మా యూట్యూబ్ ఛానల్లో గత ఆదివారం చెప్పిన 2 ప్రసంగాలు మీరు వినండి. 1వ ప్రసంగం, 4వ ప్రసంగం. చాలా కుటుంబాలకు ఆశీర్వాదకరమైన సందేశాలు అవి. శత్రువు ఉంటాడు, కాచుకొని ఉంటాడు. తలంపులు ఆలోచన. అమ్మమ్మకి చెప్పలేదా ఏం సావరం పర్లేదు తినొచ్చని? అలాంటి పనికి మన ఐడియాలు మనకి ఇవ్వడానికి గుమ్మలో పడి ఉంటాడు. అలాగ వేచి ఉన్న శత్రువును ఓడించడానికి దేవుడు మనకిచ్చే సామర్థ్యమే ఆయుధాలుగా ఉండే కుమారులు, సంతానము, పిల్లలని రాశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అట్టివాడు గుమ్మములో విరోధంతో వాదులాడే కెపాసిటీ ఉంటుందంట. అంటే నీ పిల్లల్ని దేవుడు బహుమానముగా, స్వాస్థ్యముగా మాత్రమే కాదు, ఒక ఆయుధముగా నీ చేతిలో పెట్టాడు. యేసుబాబు చేతికి వాళ్ళ ఒక ఆయుధం దొరికింది. సాతాన్ని పొడిచేసి ఓడించడానికి ఒక ఆయుధం దేవుడు ఇచ్చాడు. మీ బిడ్డలను బహుమానంగా గౌరవించండి, స్వాస్థ్యంగా కాపాడుకోండి, ఆయుధాలుగా తయారు చేయండి. మనుషులకా, కులాలకా, మతాలకా వ్యతిరేకంగా తయారు చేయాలా? మానవులందరూ మన సహోదరులే. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా దేవుని బిడ్డలే. అందరూ సృష్టికర్త సంతానమే, మన సహోదరులే. శత్రువు ఒక్కడే, సాతాను. వాడు ఆకాశ మండలములు తిరుగాడుచుంటాడు. వాడి శక్తుల చేత అనేక మంది బలహీనపరుస్తూ బాధిస్తూ ఉంటాడు. వాడికి విరోధముగా ప్రార్థనలో పెనుగులాడగలిగిన ఆయుధములుగా మన పిల్లలను తయారు చేయాలి. కట్టే దేవుడు, విస్తరింపజేసే దేవుడు, కాపాడే దేవుడు, ఇచ్చే దేవుడు. ఆ బహుమానములను, సంతానములను, ఆ స్వాస్థ్యములను సంతానంగా ఇచ్చాడు. వారిని కాపాడదాం, వారిని దేవుని కొరకు పెంచుదాం, ఆయుధములుగా తయారు చేద్దాం, దేవుని మహిమ కొరకు వాడదాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ గ్రామాన్ని